అన్ని వ్యవస్థల్లో కన్నా న్యాయ వ్యవస్థ చాలా గొప్పదని పోలీస్, ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా న్యాయం ముందు తల వంచాల్సిందేనని హుస్నాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శివరంజని అన్నారు. చట్టానికి లొంగిపోవాల్సిందేనని దీనికి ఉదాహరణ ఎమ్మెల్సీ కవితనే అని అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచరం గ్రామంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం ఏది చేసినా న్యాయబద్ధంగా ఉండాలని, ఒకరిని ఇబ్బంది పెట్టరాదని సూచించారు. కొట్టడం, తిట్టడం లాంటివి చేయవద్దన్నారు. మన ప్రవర్తనపైననే పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుందన్నారు. నేటి యువత మత్తు పదార్థాలకు, ప్రేమ వ్యవహారాలకు, చెడు వ్యసనాలకు ఎక్కువగా బానిసలు అవుతున్నారని ఆవేదన చెందారు. వీటిని అరికట్టాల్సింది తల్లిదండ్రులుగా మనదే బాధ్యత అని పిలుపునిచ్చారు. పిల్లలైనా పెద్దలైనా వయసుతో నిమిత్తం లేకుండా నేరం చేస్తే జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. నేరం జరగగానే ఎఫ్ఐఆర్ను స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదు చేయించుకోవాలన్నారు. ఇప్పుడు కొత్తగా 0 ఎఫ్ఐఆర్ వచ్చిందని ఎవరైనా వేధింపులకు గురవుతే ఆ ఊరి వారు కాకుండా అక్కడి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవచ్చన్నారు. అమ్మాయిల్ని సమాజంలో వదలాలి, కానీ వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు అని కనిపెట్టాల్సింది తల్లిదండ్రులుగా మన బాధ్యత అని అన్నారు. వ్యవస్థ అన్నారు సార్. వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ ఉత్తమమైనది. ఎందుకంటే అన్ని వ్యవస్థల వాళ్ళు న్యాయం ముందు తల ఉంచాల్సిందే. అదేనా? అది లేనిది ఎవ్వరు కూడా ఒక ఆకుముక్క కదల్చలేదు. ఎవరు తప్పు చేసినా అది పోలీస్ వాళ్ళే అవ్వచ్చు, ఎమ్మెల్యే, ఎంపీలైనా అవ్వచ్చు, ఎవరైనా కానీ ఒక్కొక్క ఫోరం ముందట వాళ్ళు తల వంచాల్సిందే, రావాల్సిందే. ఇప్పుడు మొన్ననే కవిత గారి కేసు అయింది, అవునా? ఆవిడ కూడా కేసు ఆమె మీద కూడా అయింది, అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఎందుకు? న్యాయ వ్యవస్థ. సో మనం ఆలోచించాల్సింది ఏంటి? ఎప్పుడైనా కానీ ఏది చేసినా కూడా న్యాయబద్ధంగా ఉంటే మీ మీద ఎటువంటి కేసులు రావు, మీరు కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. తిరగాలి అని అంటే ఇక్కడ చాలా 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 0 ఎఫ్ఐఆర్ అని వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైనా మిమ్మల్ని వేధించారనుకోండి, మీరు ఆ వారు కాకపోయినా కూడా ఆ ఊర్లో మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు. మళ్ళీ వాళ్ళు మీ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట.